ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అయోధ్య రామాలయం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కీలక సమావేశం సోమవారం జరగనుంది. ఆలయ విరాళాల చోరీ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతున్న వేళ ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా సమర్పించిన రాజీనామాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు ఆశ్రమంలో జరిగే ఈ భేటీకి ట్రస్ట్ సభ్యులు, ఎక్స్ అఫీషియా సభ్యులంతా హాజరు కావాలని ట్రస్ట్ ట్రెజరర్ గోవింద్ కోరారు. ఇక వయో సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతూ శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 89 ఏళ్ల ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ సమావేశానికి వస్తారని తెలుస్తోంది. ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసుకునేందుకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిని నియమించే విషయం చర్చకు రానుంది. ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్న గోపాలరావు పాత్రపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ఆలయంలో విరాళాల మాయంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అందజేసిన మధ్యంతర నివేదికలోని అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. ఇక ఈ భేటీలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆలయ ఆదాయ వ్యయాల నివేదికను ఆమోదించనున్నారు. ప్రస్తుతం ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ తో పాటు 11 మంది రెగ్యులర్ సభ్యులున్నారు. ఆలయ విరాళాల వ్యవహారంపై ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసుబలే వ్యక్తం చేసిన అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ చెప్పారు. అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ వ్యవహారం హిందూ సమాజం నమ్మకాన్ని తీవ్రంగా గాయపరిచిందని ఇటీవలే హోసుబలే పేర్కొన్నారు. ఈ దురదృష్టకర ఘటనను ఆసరాగా చేసుకుని కొన్ని శక్తులు హిందూ ధర్మం ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఇక రామ మందిర వ్యవహారంపై విశ్వ హిందూ పరిషత్ తొలిసారిగా స్పందించింది. విరాళాల పక్కదారి వ్యవహారంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ అన్నారు. రామ జన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా విహెచ్పి అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు చంపత్ రాయ్ వ్యవహరిస్తున్నప్పటికీ ఈ వ్యవహారంలో కేంద్రానికి గాని విహెచ్పి ఆర్ఎస్ఎస్ కి గాని ముడిపెడితే ఒప్పుకోమని చెప్పారు. నిందితులకు కఠిన శిక్షలు పడాలని కోరిన ఆయన ఆలయ బాధ్యత మాత్రం ట్రస్ట్కే ఉండాలని చెప్పారు. దేశంలో జరుగుతున్న రాజకీయంపై ఆయన మండిపడ్డారు. విహెచ్పి ఆర్ఎస్ఎస్ కేంద్ర ప్రభుత్వంతో ఈ వివాదాన్ని ముడిపెడితే ఒప్పుకోమన్నారు. అలాగని దీనిని సమర్థించే ప్రయత్నం కూడా చేయబోమని స్పష్టం చేశారు. మరోవైపు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. నిందితులపై కూడా బుల్డోజర్ ట్రీట్మెంట్ తీసుకోవాలని సీఎం యోగిని డిమాండ్ చేశారు. योगी जी से आज हर वो नौजवान ये प्रार्थना कर रहा है कि जैसा आप लोग जिहादी को ठोकते हैं, गौ हत्यारों को ठोकते हैं, ये चंदा चोरों को भी एक दो को अगर ठोक दे, टांग में गोली मार दे, तो फिर कोई भी हमारे मठ और मंदिर पर ये चढ़ावा चोरी करने का ख्वाब भी नहीं दिख सकता। ये आज भारत का राम भक्त योगी जी से प्रार्थना कर रहा है। आज देखिए किस प्रकार से मुल्ला मुलायम सिंह का बेटा उस पर राजनीति कर रहा है। मैं उससे पूछना चाहता हूं कि तुम्हारे ही पूर्वज थे जो ये कहते थे कि गुम्मस पर चढ़ने वालों को हमने गोली मारी है। कुछ लोगों को खुश करने के लिए आप लोग ये कहते हैं, तो उसको भी मैं कहना चाहूंगा, जब तुम्हारा बाप मरा था तो राम राम सत्य है का नारा भी तुम लोग ही लगाकर तुम्हारे बाप को अड़ती दे रहे थे तुम लोग। आज बहुत सारे महाराष्ट्र में भी कुछ लोग हैं,
तारीख नहीं बताएंगे, मंदिर वही बनाएंगे, बोलने वाले आज प्रोटेस्ट कर रहे हैं। अरे शर्म करो। अगर तुम्हें प्रोटेस्ट ही करना है तो ठीक है, अयोध्या में बन गया राम मंदिर, बोलो काशी में कब बनाओगे, इसका प्रोटेस्ट करो। जैसे आप लोग कहते थे कि राम मंदिर तो एक झांकी है, काशी मथुरा बाकी है, अरे उस पर प्रोटेस्ट करो, हम भी तुम्हारा साथ देंगे।